సుందరాకాండ తాత్పర్యం 47వ సర్గ. తన ప్రధాన సేనాపతులు 5 వారి సైన్యంతో వాహనాలతో సహా నేల కొరిగారు అనే విషయం రావణుడికి తెలిసింది. ఆ సమయంలో ఎదురుగా కూర్చున్న సమరోన్మత్తుడు సదా యుద్ధోన్ముఖుడు తన కుమారుడు అయిన అక్షకుమారుని వైపు రావణుడు తన దృక్కులను సారించాడు. రావణుని కనుసైగనే ఆదేశంగా గ్రహించిన మహాపరాక్రమవంతుడు అనుపమానమైన బంగారు ధనస్సు దాల్చినవాడు అయిన అక్షకుమారుడు సమధికోత్సాహంతో బ్రాహ్మణోత్తములచే యాగ సదస్సున హవిస్సు వ్రేల్చి పెంపొందిన అగ్నిచందాన సభలో ఠక్కున లేచి నిలబడ్డాడు. తరువాత మహాబల పరాక్రమశాలి రాక్షసోత్తముడు అయిన అక్షకుమారుడు మేలిమి బంగారపు అల్లికతో విలసిల్లుతున్నది, బాలసూర్యుని కాంతులతో ప్రకాశిస్తున్నది అయిన రథాన్ని అధిరోహించి హనుమంతునితో యుద్ధానికి బయలుదేరాడు. కఠోర తపశ్చర్యలతో అక్షకుమారుడు ఆ దివ్య రథాన్ని పొందాడు. పుటం పెట్టిన బంగారంతో రూపొందిన జాలములతో ఆ రథం శోభిల్లుతూ ఉన్నది. దాని మీద అలంకారాలుగా పతాకలు, రత్నాలు పొదిగిన ధ్వజం అమరి ఉన్నాయి. మనోవేగం గల 8 ఉత్తమాశ్వాలను ఆ రథానికి పూంచారు. ఉత్తమాశ్వాలను సురాసురులలో ఎవరూ ఆ రథాన్ని ఎదుర్కోలేరు. అడ్డు లేకుండా ఎక్కడైనా నిరాటంకంగా అది సాగిపోతుంది. సూర్యకాంతులతో భాసిస్తున్న ఆ రథం అంతరిక్షంలో కూడా సంచరించగలదు. ఆ రథంలో సముచిత స్థానాల్లో అమ్ముల పొదులు, 8 ఖడ్గాలు, శక్తులు, తోమరాలు మొదలైన ఆయుధాలు అమర్చి ఉన్నాయి. ఆయుధ సమృద్ధమైనది, బంగారు మాలలచే అలంకరింపబడినది, సూర్యచంద్రుల కాంతులతో ఒప్పారుతున్నది అయిన ఆ దివ్య రథాన్ని పరాక్రమంలో దేవతలకు దీటైన ఆ అక్షకుమారుడు అధిరోహించి బయలుదేరాడు. అక్షకుమారుని సైన్యంలోని గుర్రాలు, ఏనుగులు, రథాలు చేస్తున్న ధ్వనులతో ఆకాశము, పర్వత సమానమైన భూమి ప్రతిధ్వనించాయి. అటువంటి మహాసేనను వెంటబెట్టుకుని రావణపుత్రుడైన అక్షకుమారుడు అశోకవన సింహద్వారం మీద తాపీగా కూర్చున్న రణకోవిదుడైన హనుమంతుడిని సమీపించాడు. సింహం వంటి దృష్టిగల అక్షకుమారుడు శత్రుసేనలను ధ్వంసం చేయడంలో ప్రళయ కాలాగ్నిని తోపింపచేసే ఆ హనుమంతుని సమీపించాడు. అలా సమీపించిన అక్షకుమారుడు హనుమంతుని అద్భుత టీవీని చూడగానే గౌరవభావం వ్యక్తం చేస్తూ ఆ కపిశ్రేష్ఠుని తేరిపార చూడసాగాడు. ఆయన చూడంగానే గౌరవించాలనిపించిందట. ఆ బల సంపన్నుడైన అక్షకుమారుడు శత్రువులపై దాడి చేయడంలో హనుమంతుడు ప్రదర్శించే బల నైపుణ్యాలను, తన స్వకీయ బల పరాక్రమాలను బేరీజు వేసుకుని శీతాకాలానంతరం సూర్యతాపంలా సమధికోత్సాహంతో తేజరిల్లాడు. యుద్ధంలో నివారింప శక్యంగాని స్థిర పరాక్రమవంతుడైన హనుమంతుని నిశితంగా పరికించి అక్షకుమారుడు కుపితుడయ్యాడు. పిదప స్థిర చిత్తుడై సమరానికి సన్నద్ధుడై వాడి అయిన 3 బాణాలు ప్రయోగించి ఆ కపీంద్రుని యుద్ధానికి రెచ్చగొట్టాడు. హనుమంతుడు శత్రు సంహారంతో విజృంభించి ఉన్నాడని, అంతమంది రాక్షస వీరులతో యుద్ధం చేసినా కించిత్తు కూడా అలుపు లేకుండా ఉన్నాడని, పైపెచ్చు బలగర్వితుడై ఉన్నాడని అక్షకుమారుడు అవగతం చేసుకున్నాడు. పిదపాతడు ధనస్సును, బాణాలను చేతపట్టి రణోత్సాహంతో ఆ కపిశ్రేష్ఠుని స్పందనకై నిరీక్షించాడు. బంగారు కంఠాలంకారాలు, బాహుపురులు, మనోహరమైన కుండలాలు ధరించి శోభిల్లుతూ ఉన్న అక్షకుమారుడు ప్రచండ పరాక్రమంతో హనుమంతుని ఎదుర్కొన్నాడు. సాటి లేని వారు ద్వంద్వ యుద్ధంలో కాసేపట్లో ఉగ్రరూపం దాల్చి దేవాసురులకు సైతం ఆందోళన కారకంగా పరిణమించింది. అలా హనుమంతుడు, అక్షకుమారుడు సాగిస్తున్న భీషణ యుద్ధం చూసి భూమి దద్దరిల్లింది. సూర్యుడు ప్రకాశహీనుడయ్యాడు. వాయువు వీచడం మానేసింది. పర్వతాలు చలించాయి. ఆకాశం ప్రతిధ్వనులకు లోనైంది. సముద్రం క్షోభించింది. బాణాలను సంధించి గురి చూసి లక్ష్యాన్ని ఛేదించడంలో నిష్ణాతుడైన అక్షకుమారుడు అప్పుడు బాగా మనదేలి రెక్కలతో కూడుకున్న బంగారపు పిడులు గల విషసర్పాల వలె ఒప్పారుతున్న 3 బాణాలను హనుమంతుని శిరస్సుకు గురి చూసి ప్రయోగించాడు. 3 బాణాలు ఏకకాలంలో వచ్చి తన తలను గాయపరిచినప్పటికీ హనుమంతుడు ఏ మాత్రం బాధ కలగలేదు. హనుమంతుడికి పైపెచ్చు గాయాల నుండి స్రవించిన రక్తధారలతో తడిసిన కళ్ళు ఎరుపు వర్ణాన్ని సంతరించుకోగా నాటుకున్న బాణాలే కిరణాల వలె ఒప్పారగా
అప్పుడు ఆ హనుమంతుడు ఉదయిస్తున్న సూర్యుని చందాన విరాజిల్లాడు. వివిధమైన ఆయుధాలతో, చిత్రమైన ధనస్సుతోనూ తనతో యుద్ధం చేయడానికి వచ్చిన ఆ అక్షకుమారుణ్ణి చూసి సుగ్రీవుని సచివులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు పరాక్రమ సంపన్నుడైన ప్రత్యర్థే ఈసారి వచ్చాడని అనుకుని సంతోషించాడు. అంతే, సమరోత్సాహంతో ఆ కపివరుడు తన దేహ పరిమాణాన్ని మరింత పెంచాడు. పిదప మందర పర్వతం శిఖరాగ్రం మీద తీక్షణంగా ప్రకాశిస్తున్న సూర్యుని చందాన కోపోద్రిక్తుడైన హనుమంతుడు బల పరాక్రమాలను ప్రదర్శిస్తూ తన నేత్రాగ్ని కిరణ పుంజాలతో అక్షకుమారుని అతడి సేనను దహించి వేస్తున్నట్లు చూశాడు. అప్పుడు తన చిత్రవర్ణమైన ధనుస్సునే ఇంద్రధనుస్సుగా ధరించినట్లున్న అక్షకుమారుడనే మేఘం సమున్నత పర్వతం మీద మేఘం వర్షం కురిపించే రీతిలో హనుమంతుని మీద బాణ వర్షం కురిపించాడు. యుద్ధంలో అవధుల్లేని పరాక్రమం ప్రదర్శించేవాడు, అమిత బలవీర్య సంపన్నుడు, మేఘంలో ఆకాశగమనం సంతరించుకున్నవాడు అయిన అక్షకుమారుని రణరంగంలో చూసి హనుమంతుడు ఆనందోత్సాహాలతో కేకపెట్టాడు. తన పరాక్రమాన్ని చూసుకొని కుర్రతనపు గర్వంతో పిచ్చి కోపం పూని కళ్ళు ఎర్రజేస్తూ గడ్డితో కప్పబడిన ఒక మహాకూపాన్ని ఏనుగు చేరనున్నట్లు అక్షకుమారుడు, మహాకూపం అంటే గొయ్యిట, గోతిని ఏనుగు చేరనున్నట్లు ఆ అక్షకుమారుడు అజయ పరాక్రమవంతుడైన హనుమంతుడిని ఎదుర్కొన్నాడు. అక్షకుమారుడు బాణాలు శరవేగంతో వచ్చి తనను దెబ్బతీస్తుండగా మండిపడ్డ హనుమంతుడు సింహనాదం చేశాడు. పిదప భుజాలు, తొడలు వేగంగా చరుస్తూ చూపర్లకు భీతి కొల్పే భీకర రూపంతో రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు. బలసంపన్నుడు, రాక్షస శ్రేష్ఠుడు, సాటి లేని ప్రతాపశాలి, రథికులలో అగ్రగణ్యుడు అయిన ఆ అక్షకుమారుడు మేఘం పర్వతం మీద వడగళ్ల వాన కురిపించినట్లు పైకి ఎగురుతున్న హనుమంతుని మీద శరవర్షం కురిపిస్తూ అతన్ని వెన్నాడాడు. మనోవేగ సమగమనం గలవాడు, యుద్ధంలో ప్రచండంగా పరాక్రమించేవాడు, మహావీరుడు అయిన హనుమంతుడు తన మీద ప్రయోగింపబడ్డ బాణాల మధ్య వాయువుల అమిత లాఘవంతో తిరుగుతూ వాటి బారి నుండి తప్పించుకుంటూ ఆకాశ మార్గంలో సంచరించసాగాడు. రణోన్ముఖుడై ఎత్తిన విల్లును దించకుండా తీక్షణమైన బాణాలతో ఆకాశాన్ని అంతా కప్పివేస్తున్న ఆ అక్షకుమార్ని ధనుర్విద్యా కౌశలాన్ని మెచ్చుకుంటూ హనుమంతుడు తీవ్ర ఆలోచనలకు లోనయ్యాడు. మహావీరుడైన అక్షకుమారుని బాణ ప్రయోగంతో తన వక్షస్థలం గాయపడగా సమయానుకూలంగా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవడంలో అగ్రగణ్యుడైన హనుమంతుడు బిగ్గరగా కేకపెట్టి ఆ రాక్షస యోధుడి యుద్ధ ఉధృతిని ఎలా నిరోధించాలో అనే యోచనలో పడ్డాడు. బాల సూర్యునిలా తేజరిల్లుతున్న బాల సంపన్నుడైన అక్షకుమారుడు యుద్ధాలలో ఆరితేరిన వాడిలా గొప్ప నేర్పుతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధ విధానాలను అన్నిటినీ ఆపోసన పట్టినట్లు ఇతన్ని చంపడానికి నాకు మనస్కరించడం లేదు. ఆ అక్షకుమారుని సావధాన చిత్తం, వివేకం, పరాక్రమం సమకూర్చే లక్షణం, కార్యదక్షతలను చూస్తుంటే నిస్సంశయంగా నాగులు, యక్షులు, మునులు మొదలైన వారి ప్రశంసలకు కూడా ఖచ్చితంగా ఇతడు నోచుకొని ఉంటాడని అనిపిస్తోంది. పరాక్రమోత్సాహాలతో ఉత్తేజితుడైన అక్షకుమారుడు నా ముందు నిలబడి నిర్భయంగా ఎదుర్కొంటూ నన్ను రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అమిత వేగవంతమైన కదలికలతో కూడుకున్న ఇతడి యుద్ధ విధానం సురాసురుల మనస్సులలో సైతం వెరపు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు. ఇతడి విషయంలో ఇక ఉపేక్షించడం తగదు. యుద్ధంలో ఇతడి పరాక్రమం క్షణానికి పెరిగిపోతోంది కనుక ఇప్పుడే ఇతడిని సంహరించడం యుక్తమని అనిపిస్తోంది. పెరిగి వ్యాపించబోతున్న అగ్నిని ఉపేక్షించకూడదు కదా. మహాపరాక్రమవంతుడు, అమిత బలసంపన్నుడు అయిన హనుమంతుడు తన ప్రత్యర్థి బలపరాక్రమాలను నిర్దిష్టంగా ఈ విధంగా అంచనా కట్టి తన కర్తవ్యాన్ని నిశ్చయించుకొని అక్షకుమారుని సంహరించడానికి సంకల్పించి వేగంగా ముందుకు సాగాడు. అలుపు ఎరుగనివి కుదుపులకు మలుపులు తిరిగే సమయంలోనూ రథభారాన్ని సమర్థవంతంగా మోయగలవి అయిన అక్షకుమారుని రథాలకు పూంచిన 8 గుర్రాలను ఆకాశంలోనే తన అరచేతులతో కొట్టి వాయుపుత్రుడు, మహావీరుడు అయిన హనుమంతుడు చంపాడు. సుగ్రీవుని సచివుడైన హనుమంతుని బలిష్టమైన అరచేతి దెబ్బలకు అక్షకుమారుని రథచక్రాలు విరిగాయి. నొగ తొలగిపోయింది.
అప్పటికే గుర్రాలు చావడంతో ఆ రథం ముక్కలు ముక్కలై ఆకాశం నుండి దభీమని నేల మీద పడింది. అప్పుడు మహారథుడైన అక్షకుమారుడు తక్షణమే తన రథాన్ని విడిచి ధనస్సును ఖడ్గాన్ని చేతపుచ్చుకొని ఆకాశంలోకి ఎగిరాడు. గొప్ప తపశ్శక్తి సంపన్నుడైన ఋషి తన తపోబలంచే భౌతిక దేహాన్ని విడిచి స్వర్గానికి ఆకాశ మార్గంలో ఎగిరిపోతున్నట్టు కానవచ్చాడతడు. వాయువుతో సమానమైన పరాక్రమం గల ఆ హనుమంతుడు గరుత్మంతునికి, వాయువునకు, సిద్ధులకు సంచారయోగ్యమైన ఆకాశ మార్గంలో సంచరిస్తున్న అక్షకుమారుణ్ణి క్రమంగా సమీపించి అతడి 2 పాదాలను గట్టిగా ఒడిసిపట్టుకున్నాడు. వానరులలో అగ్రగణ్యుడు, పరాక్రమంలో తండ్రి అయిన వాయుదేవునికి సమానుడు అయిన హనుమంతుడు మహాసర్పాన్ని గరుత్మంతుడు చేజిక్కించుకున్నట్లు అక్షకుమారుణ్ణి పట్టుకొని అనేక సార్లు గిరగిరా తిప్పి నేల మీద వేసి కొట్టాడు. హనుమంతుడు ఆ రీతిలో నేలపై వేసి ఎడాపెడా కొట్టగా అక్షకుమారుడి భుజాలు, తొడలు, కటి ప్రదేశం విరిగిపోయాయి. అతడి శరీరంలో ఎముకలు నుగ్గునుగ్గై కీళ్లు ఊడిపోయాయి. శరీరం అంతా శిథిలమైన స్థితిలో అతడి ప్రాణాలు కోల్పోయాడు. కపివరేణ్యుడైన హనుమంతుడు నేలపై చితగ్గొట్టి అక్షకుమారుణ్ణి ఆ విధంగా సంహరించి రాక్షసరాజైన రావణునికి భీతిని కలిగించాడు, అంటే భయాన్ని కలిగించాడు. అలా రాక్షకుమారుణ్ణి కపిశ్రేష్ఠుడు సంహరిస్తున్న సమయంలో జ్యోతిష్ చక్రంలో సంచరించే నియమనిష్టాగరిష్ఠులైన మహర్షులు, భూతములు, యక్షులు, పన్నగులు, దేవతలతో సహా దేవేంద్రుడు ఎంతో ఆశ్చర్యచకితులై అతన్ని చూశారు. తేజస్సుతో దేవేంద్రుని కుమారుని ధీటైన వాడు, రక్తవర్ణ నేత్రాలు సంతరించుకున్నవాడు అయిన ఆ అక్షకుమారుణ్ణి వీరాది వీరుడైన హనుమంతుడు మట్టుబెట్టిన తరువాత ప్రళయకాలంలో జీవుల ప్రాణాలను హరించి వేయడానికి తీరికగా కూర్చున్న యముడిలా మళ్ళీ ఆ అశోకవన ముఖద్వారం మీద ఆసీనుడయ్యాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 47వ సర్గ తాత్పర్యం సమాప్తం.